అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది విశాఖ రైల్వే జోన్ వ్యవహారం. జోన్ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలున్నా విశాఖకు అన్యాయమే జరుగుతుందని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అసలు రైల్వే జోన్కు కావాల్సిన అంశాలు ఏంటి, విశాఖకు ఆ అర్హత ఉందా అనే అంశంపై హెచ్ఎం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. రైల్వే జోన్ కోసం విశాఖలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సాగర తీరానికి జోన్ వస్తే ఎన్నో ప్రయోజనాలున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక 44 సార్లు విశాఖకు వచ్చినా ఒక్కసారి కూడా రైల్వే జోన్ ప్రస్తావన తీసుకురాలేదని విమర్శిస్తున్నాయి. ప్రత్యేక జోన్ చేయటానికి మిగతా డివిజన్ల కంటే విశాఖకే ఎక్కువ అవకాశాలు, అర్హతలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. గతంలో జరిగిన ఉద్యమంలో ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూడా భాగస్వాములు అయ్యారు. హరిబాబు గారు తమ మేనిఫెస్టోలో కూడా, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా విశాఖ కేంద్రంగా నన్ను ఎన్నిక చేస్తే రైల్వే జోన్ సాధిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గెలిచిందే, విశాఖపట్నం ఓడిపోయింది అని ప్రకటన చేయడం అనంటే ఒక విధంగా ఈ ఉత్తరాంధ్రకు అన్యాయం చేయడమే, విశాఖ ప్రజలకు అన్యాయం చేయడం అని భావిస్తున్నాం. అందుకనే విశాఖ రైల్వే జోన్ సాధించలేనటువంటి పార్లమెంటు సభ్యులు హరిబాబు గారు వెంటనే రాజీనామా చేయాలి. విశాఖ కంటే తక్కువ వనరులున్న ఇతర రాష్ట్రాల్లోని డివిజన్లను రైల్వే జోన్లుగా కేంద్రం ఏర్పాటు చేసిందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. 1998లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం 292 కిలోమీటర్లు ఉన్న ఛత్తీస్గఢ్కు, 411 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉన్న జార్ఖండ్కు జోన్ ఇచ్చింది. కానీ 1052 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉన్న వాల్తేరు డివిజన్ను జోన్గా చేసేందుకు మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక 2 మేజర్ పోస్టులు, స్టీల్ ప్లాంట్, హెచ్పీసీఎల్, పలు ప్రభుత్వ రంగ సంస్థలు, తూర్పు నావికాదళ కేంద్రం వంటివి ఎన్నో ఇక్కడ ఉన్నాయని స్పష్టం చేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాల్సినటువంటి జోన్ని విజయవాడకు తరలిస్తున్నాం అన్నటువంటి కొన్ని వదంతుల్ని, కొన్ని లీకుల్ని అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వదిలాయి. దాంతో విశాఖపట్నంలో ఉన్నటువంటి రాజకీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వామపక్షాలు కానీ, లోక్సత్తా కానీ, ప్రజా సంఘాలు కానీ అందరం కలిసి దాదాపు వారం రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రోజు వరకు వాళ్ళకి సమయం ఇచ్చాం. నిర్దిష్టమైనటువంటి ప్రకటన 13వ తారీఖు లోపు చేయకపోతే రేపు 14వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు విశాఖపట్నం వస్తామన్నారు. ఈ రోజు వరకు ప్రకటన చేయలేదు కాబట్టి రేపు తప్పకుండా వాళ్ళిద్దరినీ కూడా నిలదీస్తాం. రైల్వే జోన్ కావటానికి అన్ని అర్హతలు ఉండి అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిసినా ప్రభుత్వాలు దాటవేత ధోరణి ప్రదర్శించడాన్ని విపక్షాలు ఎండగడుతున్నాయి.